సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. గురువుగారి దగ్గరకు వచ్చి పాదాల మీద చేయి పెట్టి శిరస్సు వంచి వినయంగా, గురువుగారు ఒక చిన్న సందేహం ఉన్నది, అనుగ్రహిస్తారా? గురుగారు ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. ఇతను శిష్యుడు కాదు, ఇతను విద్యాపదు. ఈ ముందు చెప్పుకున్న ప్రకారం వినయ విధేయతలతో తన యొక్క సందేహాన్ని గురువు ముందు ఉంచితే ఇతను శిష్యుడిగా అర్హుడవుతాడు. ఎవరు శిష్యులంటే వినయంతో విధేయతతో గురువుని అడిగేవాడు. అప్పుడు గురువు సందేహం చెప్తాడు. ఇప్పుడు సందేహం గురువుని అడిగాడు, గురువు చెప్తున్నాడు. ఏమడిగాడు? మా అమ్మాయి పెళ్లి చేయండి, మా అబ్బాయి పెళ్లి చేయండి, నాకు ఆస్తులు ఇవ్వండి. ఏ శిష్యుడు ఏ గురువుని అడగడు. అడిగితే దీన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అతను ప్రపంచ విషయాలు ఉన్నాడని. గురువుని శిష్యుడు ఏం అడగాలి? భక్తుడు అడగవచ్చు. ఏదైనా ఏ కోరికైనా భక్తుడు అడగవచ్చు. శిష్యుడు గురువుని ఏమడగాలి? తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి అడగాలి. గురుదేవా, నా అజ్ఞానాన్ని ఎలా తొలగించాలి అని ప్రశ్నించాడు అనుకోండి. అసలు ఈ ప్రశ్న వేసేటువంటి వ్యక్తి ముందు తనలో అజ్ఞానం ఉన్నది అని గ్రహించాడు. ఇతను ఒక మెట్టెక్కినట్లే. రెండో విషయం ఏంటి? దీన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇతను ఆర్తో జిజ్ఞాసు అని చెప్తాడు. ఆర్తులకు జిజ్ఞాసులకు అంటే కావాలని పొందాలి పొందాలి పొందాలని ఆర్తున్నటువంటి వాడికి, జిజ్ఞాసులు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి బ్రహ్మ విద్య అర్హనీయము అని చెప్తాడు. అందువల్ల ఇప్పుడు అతను అజ్ఞానం తొలగిపోవాలని అడిగాడు. అజ్ఞానం తొలగిపోవాలంటే ఏం చేయాలి? బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు, అన్యులకును తెలుపనలవి కాదు, ముక్తి కోరునట్టి భక్తుల కిరిదారి. బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తించు. ఈ బ్రహ్మ విద్య గురుని వలన సంప్రాప్తిస్తుంది. ఎవరు బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తారో వాళ్ళకి మాత్రమే అజ్ఞానం దొరుకుతుంది. ఎలా అజ్ఞానం దొరుకుతుందంటే బ్రహ్మ విద్యని అధ్యయనం చేసిన వాళ్ళకి అజ్ఞానం దొరుకుతుంది. ఈ బ్రహ్మ విద్య ఎలా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. గురువు ఎలా వస్తాడు? తన జిజ్ఞాస ద్వారా వస్తాడు. నేను నేర్చుకోవాలి, గురువుని ఆశ్రయించాలి. నాకు నేర్పేవాళ్ళు ఎవరున్నారంటే సిద్ధయ్య వెతుక్కుంటూ కన్నిమలేపలే వచ్చాడు. అన్నాజయ్య వెతుక్కుంటూ బనగానిపల్లి వెళ్ళాడు బ్రహ్మంగారి కోసం. అర్జునుడు వెతుక్కుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆంజనేయ స్వామి వెతుక్కుంటూ రాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినటువంటి శిష్యులంతా గురువు దగ్గర చేరారు. గురువు దగ్గర చేరిన తర్వాత గురువు ఏం చెప్తే చేశారు. శిష్యుడు అంటే ఎలా ఉండాలి? గురువు ఏం చెప్తే చేయాలి. గురువు ఏం చెప్తే చేశారు. ఏమి చెప్తే అది విన్నారు, విన్నది ఆచరించారు, ఆచరించిన దాన్ని అనుభవంలో తెచ్చుకున్నారు. అనుభవంలో తెచ్చుకొని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అనుభవంలో తెచ్చుకొని దర్శించి ఆనందించారు. గురువు అదే బ్రహ్మము అని చెప్తే ఓ శిష్యుడు, అంటే నేను శిష్యుడు అనుకున్నాడు, అది గోడ కదా స్వామి అని ప్రశ్నించాడు. ఓ శిష్యుడు అలాగే గురువుగారు అని చూడటం మొదలెట్టాడు. గోడ కదా అని ప్రశ్నించిన వాడికి ఈ విద్య రావడానికి చాలా సమయం పడుతుంది. వాడికి అక్కడ గోడ కనిపించింది తప్ప గురువు యొక్క పదంలోని ఆంతర్యం అర్థం కాలేదు. గురువుగారి పదంలోని ఆంతర్యం అర్థం కాలేదు. అందువల్ల ఏం చేశాడు? అదే బ్రహ్మము అన్నాడు. ఈ శిష్యుడు చూస్తూ ఉన్నాడు. గోడ ఎలా బ్రహ్మం అవుతుంది? ఇక్కడ 2 అంశాలు చెప్తాను. గోడ బ్రహ్మమే, ఎందుకంటే దాని తండ్రి కూడా ఆయనే. మట్టి, నేల, నిప్పు, నీరు, ఆకాశం, గరికపోస
గడ్డిపోస, మహమేరువు, కొండలు, పర్వతాలు, నదులు అన్నిటికీ పితామహుడే. పిత ఎవరంటే, తండ్రి ఎవరంటే ఆయనే. అందువల్ల ఆయన ద్వారా సృష్టించబడినటువంటిది బ్రహ్మం ఎందుకు కాదు? ఆయన ద్వారా సృష్టించబడినటువంటిది జడ పదార్థమైన బ్రహ్మమే. అయితే చూసేవాడు ఇతనికి జడ పదార్థంగా కనిపిస్తుంది కాబట్టి జడ పదార్థంలో బ్రహ్మం చూడాలి, జడ పదార్థంలో బ్రహ్మం చూడాలి. గురువుగారు అది బ్రహ్మం అన్నాడు, ఇంకంతే బ్రహ్మమే. నువ్వు అవును కాదనేటువంటి సందేహాలకు తావులేదు, అది బ్రహ్మమే. ఎలా అనే ప్రశ్న తనలో ఉత్పన్నమైంది. ఎలా? అవ్యయము, అనంతము, అప్రమేయము అయినటువంటిది ఏది అంటే అదే గురువు. అలాంటి గురువు యొక్క పాదాల మీద నీ చేయి పెట్టినప్పుడు గురువు యొక్క పాద అంగుష్టముల నుండి దివ్యమైన శక్తి నీకు ప్రసరించి ఆ శక్తి నీకు అందులో బ్రహ్మాన్ని దర్శింపజేస్తుంది. అదే బ్రహ్మం అని చెప్పిన గురువే నీకు దర్శనాన్ని కూడా ఇస్తాడు. ఆ జడ పదార్థంలో బ్రహ్మ దర్శనం జరుగుతుంది. అక్కడ ముందు జడ పదార్థం కనిపించింది. దృష్టిని ఏకాగ్రతం చేయడం ద్వారా, సంకల్ప నిరోధం చేయడం ద్వారా, ఇతర దృశ్యాలు నిరోధించడం ద్వారా అక్కడున్న దృశ్యంలో పరతత్వం జ్వలించింది. ఆ పరతత్వాన్ని చూస్తూ అలాగే అందులో మమేకమై ఓ దివ్యానందాన్ని అనుభవించాడు శిష్యుడు. కనుక గురువు చెప్పినటువంటి జడ పదార్థంలో గురువు యొక్క అనుగ్రహం ద్వారా, దీనికంటే ముందు గురువు మీద తనకున్నటువంటి విశ్వాసం ద్వారా, గురువు మీద తనకు విశ్వాసం ఉంటేనే అనుగ్రహం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరతత్వాన్ని అనుభవించగలిగాడు. దర్శించాడు అనటం లేదు నేను. ఎందుకనటం లేదు? అది సగుణ రూపం అయితే దర్శిస్తాం, నిర్గుణ రూపం అయితే అనుభవమే మిగులుతుంది. దాన్ని దర్శనం అనొచ్చు, అనలేని స్థితి కూడా ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఆ పరతత్వ అనుభవాన్ని పొందిన తర్వాత ఏమిటి ఆ పరతత్వాన్ని చూస్తే తన గురువే. ఏమిటి ఆ పరతత్వాన్ని చూస్తే తన గురువే. ఎందువల్ల? చెట్టులో, పుట్టలో, చామలో, నదిలో, పర్వతంలో, రాయిలో, రెప్పలో, కాకిలో, పిచ్చుకలో, మనిషిలో, వండిన పదార్థంలో, వండని పదార్థంలో, చండాలని యందు, నీచుని యందు, స్వపచని యందు, గంగానది యందు, మురుక్కాలవ యందు ఉన్నటువంటిది గురువే. ఆ గురువే అక్కడ దర్శనమిచ్చాడు. కనుక అదే పరతత్వం. ఈ అనంత విశ్వాన్ని నడిపించేది గురువే. అనంత విశ్వంలో అంతర్లీనంగా ఉన్నది గురువే. అనంత విశ్వంలో దృశ్య రూపంలో కనిపించేది గురువే. ఇప్పుడు నీకు అక్కడ ఆ గురువే కనిపించాడు, ఆ గురువునే దర్శించావు, ఆ అద్భుతమైన ఆనందాన్ని అనుభవించావు. ఈ సర్వం తన గురువేని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసినటువంటిది ఏమీ ఉండదు, తెలుసుకోదగినటువంటిది ఏముండదు. తాను సంపూర్ణమవుతాడు. శ్రీ గురుభ్యో నమః. ఓం కృష్ణ.